నిన్న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో తీర్మాన్ మల్లన్న పర్యటన కొనసాగింది. 2028 ఎలక్షన్లలో సత్తా చూపిద్దాం, బీసీ వర్గాల చైతన్యం అమోఘం, బీసీల స్వావలంబన సాధికారత పోరాటానికి సమయం సన్నద్ధమైంది, బీసీలది వాటా కొట్లాట, టీఆర్పీ స్థాపనతో సబ్బండ బీసీలకు మరింత ధైర్యం వచ్చింది. టీఆర్పీ చీఫ్ తీర్మాన్ మల్లన్న నిన్న ఉమ్మడి పాలమూరు జిల్లాలో మల్లన్న పర్యటన, రాజ్పూర్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగం, పాలమూరు యూనివర్సిటీ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించిండు. ఇక జూరాల ప్రాజెక్టును కూడా నిన్న సందర్శించిండు తీర్మాన్ మల్లన్న అండ్ టీం. బీసీ వర్గాల్లో గతంలో ఎన్నడూ లేనంత చైతన్యం వచ్చిందని, ఆ చైతన్యాన్ని కూడగట్టుకుని 2028 శాసనసభ ఎన్నికల్లో బీసీలు సత్తా ఏంటో చూపిస్తామని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న అన్నారు. శుక్రవారం మల్లన్న ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించారు. తొలుత జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండల కేంద్రానికి వెళ్లిన మల్లన్నకు బీసీ ఐక్యవేదిక, బీసీ సంఘాల నాయకుల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. అనంతరం స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మల్లన్న. స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. బీసీలో మునుపెన్నడూ లేనంత చైతన్యం పెరిగిందన్నారు. అన్నింటా తమ వాటా ఏంటని సబ్బండ బీసీ కులాలు ప్రశ్నిస్తున్నాయన్నారు. బీసీలో వచ్చిన చైతన్యం చూసిన తర్వాత చాలా ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్థాపన తర్వాత బీసీల్లో ధైర్యం మరింతగా పెరిగిందన్నారు. బీసీలు ప్రభుత్వ ఉద్యోగులు, సంక్షేమ ఫలాలు, రాజకీయ పదవులు, హక్కులకై ప్రశ్నిస్తున్నారన్నారు. బీసీల రాజ్య స్థాపన అనేది ఎంతో దూరంలో లేదన్నారు. అయితే బీసీలో వచ్చినటువంటి ఈ చైతన్యంతో 2028 ఎలక్షన్లో బీసీల ప్రభుత్వ ఏర్పాటు ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సూదగాని హరిశంకర్ గౌడ్, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బందారపు నరసయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంగెం సూర్యారావు, ఉపాధ్యక్షుడు ఎల్లబోయిన ఓదేలి యాదవ్, రాష్ట్ర కార్యదర్శులు శివావీర్ రెడ్డి, ఇక కొమ్ము ప్రవీణ్ రాజ్, టీఆర్పీ మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు జైపాల్ రెడ్డి, ఇటు ప్రధాన కార్యదర్శి రవిముదిరాజ్, రాష్ట్ర నాయకులు తిరుమని నాగరాజ్ గౌడ్, బొడ్డుపల్లి చంద్రశేఖర్, బి లింగం యాదవ్, నాయకులు శ్రీశైలం తదితరులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాలమూరు యూనివర్సిటీ విద్యార్థులతో ముఖాముఖి కూడా నిర్వహించారు. ఇక రాజపూర్ మండల కేంద్రంలో కార్యక్రమం ముగిసిన తర్వాత మల్లన్న మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలున్నా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకుల దృష్టికి తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. టీఆర్పీ నేతలు ఎల్లవేళలా వారికి అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. విద్యార్థుల సమస్యలు, హాస్టల్స్లో ఇబ్బందులు, వర్సిటీ నిర్వాహకులు ఇతరత్రా ఏ రకమైనటువంటి ఇబ్బందులున్నా స్టూడెంట్స్కు అండగా ఉండాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్థానిక నేతలకు సూచించారు. విశ్వవిద్యాలయంలో ఓ బీసీ సదస్సు ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. తద్వారా బీసీ సమస్యలు పరిష్కారాలు, హక్కులు, సాధికారతపై విద్యార్థులకు మరింత అవగాహన పెరుగుతుందన్నారు. విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం పూర్తయిన తర్వాత మల్లన్న గండేడి మండలంలో సరదాగా కాసేపు ఆటో నడిపి అందరినీ అబ్బురపరిచారు. ఆ తర్వాత కురుమూర్తి ఆలయాన్ని దర్శించుకొని జూరాల ప్రాజెక్టును కూడా సందర్శించిండు తీర్మాన్ మల్లన్న. మొత్తం కూడా నాయకులందరూ కూడా అక్కడికి వచ్చేసిండ్రు, పాల్గొన్నారు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.